అటు ఇటు కదలకుండా ఒక చోట ఉండకుండా ఊరగా తిరిగేవాడిని వేగాలు అంటారు అనమాట. అర్థమైందా? ఎవరైతే కథ వినకుండా చెప్పిన మాట వినకుండా అటు ఇటు తిరుగుతారో వాళ్ళని వేగాలు అంటారు అనమాట. ఈరోజు మన స్టోరీ పేరు వివేగాలు. అయితే ఈ స్టోరీ ఏమిటంటే, ఈ స్టోరీలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు లూసియా. ఏం పేరు? లూసియా. లూసియా ఉంది. లూసియా యొక్క తండ్రి పేరు ఏం పేరంటే పప్పా. లూసియా తండ్రి పేరు పప్పా. లూసియాకి ఒక అక్క ఉంది, ఒక అన్న సోదరుడు కూడా ఉన్నారు అన్నమాట. ఈ లూసియా అక్క పేరు ఏం పేరంటే, లూసియా అక్క పేరు మేరీ. ఏ పేరు? లూసియా అక్క పేరు మేరీ. జాగ్రత్తగా వినండి, మళ్ళీ తర్వాత మధ్యలో నేను అడుగుతా, మీరు చెప్పాలి. ఓకేనా? తర్వాత లూసియా అన్న పేరు వచ్చేసి జోనాథాన్. ఏం పేరు? జోనాథాన్. అన్న పేరు వచ్చేసి జోనాథాను, అక్క పేరు వచ్చేసి ఏం పేరు? మేరీ. ఓకేనా? అర్థమైందా? ఈ లూసియా వల్ల తండ్రి పేరు, ఫాదర్ పేరు ఏం పేరు? పప్పా. అది. అయితే ఈ లూసియా ఏం చేస్తుందంటే, వాళ్ళ ఆంటీ ఉందన్నమాట. లూసియా అంటే పప్ప వాళ్ళ సిస్టర్ అనమాట, పప్ప వాళ్ళ చెల్లి. ఆమె పేరు వచ్చేసి మినర్వా. మినర్వా అంటే లూసియా వాళ్ళ అత్త, వాళ్ళ నాన్న చెల్లి అత్త మినర్వా అనమాట పేరు. ఏ పేరు? మినర్వా. అయితే ఈ మినర్వా ఏం చేస్తుందంటే, లూసియా అత్త చిన్నప్పటి నుంచి లూసియాని చాలా బాగా పెంచుతా ఉంటది, ప్రేమిస్తా. లూసియా దగ్గరే లూసియా తన అత్త మినర్వా దగ్గర ఏం చేస్తుందంటే పెరుగుతా వచ్చిందనమాట. చిన్నతనం నుంచి పప్పా దగ్గర కాకుండా ఎక్కువ తన అత్త దగ్గరే పెరుగుతా వచ్చింది. అయితే ఈ లూసియా ఏంటంటే చాలా అల్లరి పిల్ల, మీలాగే చెప్పిన మాట ఏందో ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటది, స్కూల్కి ఎక్కబడతా ఉంటది. ఆ తర్వాత చెట్లు ఎక్కడం అన్నీ కూడా డిసిప్లిన్ లేకుండా వాళ్ళ ఇష్టం. లూసియా అత్త మాట వినకుండా, తర్వాత మినర్వా అని వాళ్ళ అత్త మాట వినకుండా, పప్పా మాట వినకుండా ఏం చేస్తానంటే తన ఇష్టం వచ్చినట్టు ఆడటం, తిరగటం, తర్వాత తనకి ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటది అనమాట. ఇంకా ఏం చేస్తూ ఉంటదంటే తనకి